డే 128 పార్ట్ 5 అనమాట. మన ఫేవరెట్ రోడ్కి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా, ఈ రోడ్కి రాక ఎన్ని రోజులు అయిందో, వారం 10 రోజులు అవుతున్నది. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎట్లుంటుంది? ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ తీసుకోండి. సాలని జీతం, ఏదో చేయాలన్న తపన, ఏమీ చేయలేని మనిషి, వెనకకి లారీ, కాన్ఫిడెన్స్ ఏమో పాతాళంలో ఉంటాయి, ఆశలేమో ఆకాశం మీద ఉంటాయి. మోటో బ్లాగింగ్ చేయాలి, బస్ బ్లాగులు చేయాలి. మొత్తం మన తెలంగాణలో ఎన్ని పెద్ద బస్ స్టాప్లు ఉన్నాయో అన్నీ తిరగాలి, ఇంకా స్టోరీలు రాయాలి, చిన్న షార్ట్ ఫిలింలు తీయాలి. ఎన్ని ఆలోచనలు బ్రో. ఇవన్నీ కాకుండా డ్యూటీ చేస్తాను నేను మళ్ళీ, తెలుసా? డుమ్మ కొట్టకుండా డ్యూటీ చేస్తా. 2024, 2025లో ఒక 2 సంవత్సరాలలో ఒక 5-6 లీవులు తీసుకుని ఉంటాను నేను, అంతే. అది సంగతి. ఎందుకో పని చేయాలి బ్రో, అది ఒకటే కాన్సెప్ట్. మనకి ఏం లేదు, ఏదో ఒక పని చేయాలి. ఇప్పుడంటే ఇంట్లో పని చేస్తలేం, కానీ 90s కిడ్స్ అయితే బాగా తెలుసు. ఇల్లు నూకడము, బాసనలు తోమడము, బట్టలు ఉతకడము, పొయ్యి మీద బియ్యం పెట్టడము, ఇంకా కొన్ని కూరలు కూడా చేస్తుండే నేను, చిన్నగా లైట్గా. టమాటా కూర, క్యారెట్, ఇవి చేస్తుంటే. ఇప్పుడంటే చేస్తలేం, కానీ ఈ డ్యూటీ, ఈ వీడియోలకే టైం అయిపోతున్నది. పని చేయాలి అంతే. అప్పట్లో ఈ బోర్లు లేవు, ఏం లేవు. నల్లు వస్తుండే, బయటికి వెళ్ళి డ్రమ్ములు బిందెలు, 20 లీటర్ల బిందెలు, సర్వ అంటారు కదా, ఇత్తడివి, అవి అసలే బరువు ఉంటాయి. అవితో తెచ్చి ఇంట్లో పోయాలి, ఇంట్లో డ్రమ్ము నింపాలి. ఇప్పుడంటే నల్ల ఇట్లా ఓపెన్ చేయగానే ట్యాప్లు అవి వస్తున్నాయి, కానీ అప్పట్లో అట్లుంటుండే కథ. ఓవరాల్గా పని చేయాలి. ఇంకా అప్పుడు ఇట్లా గ్యాసులు కూడా లేవు. అంటే 90s కిడ్స్కి తెలుసు ఇవన్నీ. ఇంకా కిరోసిన్ స్టవ్ ఉంటుండే, బత్తిల పొయ్యి ఉంటుండే ఒకటి, ఇంకోటి ఏమో ఇట్లా అందులో 1 లీటర్ కిరోసిన్ పడుతుండే, ఇంకో దాంట్లోనేమో 5 లీటర్ కిరోసిన్ పడుతుండే. ఇంకోటి ఇట్లా సైడ్కి ఇట్లా అంటే కిరోసిన్ వస్తుంది, అప్పుడు ఇట్లా మంట వెలిగిస్తే మంట వస్తుంది అనమాట. అట్లాంటి స్టవ్లు ఉంటుండే. అది సంగతి. ఏం చెప్తున్నానో నాకే తెలియదు, పోతా ఉన్నా చెప్పుకుంటా. ఓకే, సరే మరి.